అద్దె బస్సు టెండర్ల రద్దు కోరుతూ నిన్న బస్టాండ్లోని ఆర్ఎం కార్యాలయం ముట్టడి జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. అద్దె బస్సుల పేరుతో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసే యత్నాలను యాజమాన్యం వేడాలని ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆర్టీసీ కార్మికులతో కలిసి యూనియన్ నేతలు దుర్గాప్రసాద్, హనుమంతరావు, శ్రీనివాసరావు బస్టాండ్లోని ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. పల్లె వెలుగు బస్సులను రద్దు చేయడమే కాకుండా డీలక్స్ తదితర బస్సుల స్థానంలో అద్దె బస్సులను ఆహ్వానించడాన్ని సహించబోమని హెచ్చరించారు. 2వ తారీఖున ఎండీ గారికి మెమోరాండం జారీ చేసింది. ఇప్పటికే ఉన్నటువంటి పల్లెవేలు ఎక్స్ప్రెస్ బస్సుల వలన అనే ఆర్టీసీకి నష్టదాయకంగా ఉంటే రేపొద్దున హై ఎండ్ బస్సులు అంటే స్పెషల్ టైప్ వెహికల్స్ ఇందిరా కానివ్వండి, ఏసీ బస్సులు కానివ్వండి, డీలక్స్లు, సూపర్ లగ్జరీలు కూడా అద్దె బస్సులు రావడం వల్ల పూర్తిగా ఆర్టీసీని ప్రైవేటీకరణ జారీ చేయడం కోసం ఈ మేనేజ్మెంట్ ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ దాటిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అద్దె బస్సుల టెండర్లు మేము అడ్డుకుంటాం. అగ్రకుల పెత్తందారుల స్వాధీనంలో ఉన్న తమ అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలని నిజాంపట్నం మండలం థామస్పేట దళితులు కోరారు. ఆ మేరకు నిన్న కలెక్టరేట్లో వినతి పత్రం అందించారు. 1973లో ప్రభుత్వం తమకు కేటాయించిన పంట భూములను అధికార పార్టీ వర్గీయులు కాజేస్తున్నారని నిజాంపట్నం థామస్పేట దళిత బాధితులు వాపోయారు. తమకు పట్టాదార్ పుస్తకాలు, టైటిల్ రైట్స్ ఇవ్వకుండా తహసీల్దార్ మోకాలడ్డుతున్నారని చెప్పారు. దౌర్జన్యంగా ఆక్రమించిన అగ్రకుల పెత్తందారులపై పాలకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. ఈ రోజున దళితుల భూములు కబ్జా చేసి మా భూముల్ని అన్యాయంగా ఎందుకు ఆక్రమించారని ప్రశ్నించినందుకు ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని కొట్టి దారుణంగా హింసించినటువంటి సంఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి కూడా ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. దీని గురించి స్థానిక తహసీల్దార్ గారిని, నిజాంపట్నం మండల తహసీల్దార్ గారిని మేము మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, ఈ భూముల్లో మీకు వెళ్ళటానికి రైట్ లేదు, కౌలు చేసుకుంటున్న వాళ్ళకే రైట్ ఉందని చెప్పి నిందితుల పక్షాన వకాల్తా తీసుకొని మాట్లాడడం జరిగింది. నిజాంపట్నం మండలం థామస్పేటలో 230 మందికి కేటాయించిన 180 ఎకరాల భూమిని స్థానిక ఎమ్మెల్యే అండతో అగ్రకుల పెత్తందారులు కబ్జాకు పాల్పడ్డారని, బాధితులకు న్యాయం చేయాలని రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. సిటీ కేబుల్లో ప్రసారమయ్యే సిటీ శుభమహాలక్ష్మి కార్యక్రమం విజేతలకు నిన్న బహుమతులను అందించారు. కాకాని రోడ్లోని శుభమహాలక్ష్మి షోరూంలో ఈ కార్యక్రమం జరిగింది. వినోదం, విజ్ఞానం కోసం సిటీ కేబుల్ నిర్వహిస్తున్న ప్రసార పోటీల కార్యక్రమాలు తమనెంతో ఆకట్టుకుంటున్నాయని సిటీ శుభమహాలక్ష్మి విజేతలు పేర్కొన్నారు. కాకాని రోడ్లోని సిటీ శుభమహాలక్ష్మి సిల్క్ షోరూంలో నిర్వాహకుల నుండి చీరలను బహుమతిగా పొందారు. ఈ సందర్భంగా విజేతలైన మహిళలు మాట్లాడుతూ సిటీ కేబుల్లో ప్రసారమవుతున్న సిటీ హౌసీ గేమ్ షో, లక్కీ వినాయక, సిటీ శుభమహాలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని బహుమతులు పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ షాప్లో ఐటమ్స్ అన్నీ చూసామండి, చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి అందరూ కొనుక్కోండి, చాలా బాగున్నాయి. సిటీ కేబుల్ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. శుక్రవారం రోజు లేడీస్ని చాలా బాగా సత్కరించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. శారీస్ చాలా బాగున్నాయి, మోడల్స్ కూడా బాగున్నాయి. అందరూ వచ్చి ఇక్కడ తీసుకోండి, ఎందుకంటే మేము చాలాసార్లు షాపింగ్ కూడా చేశాము. షాప్లో శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇలా సిటీ కేబుల్లో మీరు గేమ్ కండక్ట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా సిటీ కేబుల్ వాళ్ళు కూడా ఇలాంటి గేమ్స్ అన్నీ ఎక్కువగా పెడుతూ లేడీస్ని ఎంకరేజ్ చేస్తూ ఇలానే అభివృద్ధి పొందుతూ ఉండాలని చెప్పి థ్యాంక్స్. ఈ రోజు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు జరుగుతాయని డిఎస్డిఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. శనివారం స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు అరుణ్ కుమార్, సురేష్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఆదివారం జరిగే పోటీలను రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పుల్లారావు ప్రారంభిస్తారన్నారు. దేశ నలుమూలల నుండి 1000 మంది క్రీడాకారులు పోటీలకు హాజరవుతున్నారని చెప్పారు. యావత్ క్రీడాభిమానులు పోటీలను జయప్రదం చేయాలని వెంకటేశ్వరరావు కోరారు. రేపు ఉదయం 9 గంటలకు జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటినీ కూడా ఈ ఛాంపియన్షిప్ కార్యనిర్వహణ కార్యదర్శి అయినటువంటి జి అరుణ్ కుమార్ గారు, అలాగే చీఫ్ ఆర్గనైజర్ శ్రీ సురేష్ కుమార్ గారి నేతృత్వంలో స్థానిక బ్రహ్మానంద స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఛాంపియన్షిప్కి మన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అలాగే మన గుంటూరు జిల్లా
ప్రతిపాటి శాసనసభ్యులు మరియు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఉదయం 9 గంటలకి ఈ ఛాంపియన్షిప్ ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. గుజ్జనగుండ్ల మారుతి దేవాలయంలో నిన్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో జరిగింది. కార్తీక మాసం సందర్భంగా జరిగిన ఈ వ్రతంలో పుణ్య దంపతులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసంలో జరిగే పూజల్లో యావత్ భక్తులు పాల్గొని తరించాలని గుజ్జనగుండ్ల మారుతి దేవాలయ కమిటీ ప్రతినిధి శ్రీనివాసరావు కోరారు. శనివారం మారుతి ఆలయం ఆవరణలోని మండపంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. 78 మంది పుణ్య దంపతులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ఈ నెల 9, 15 నుండి 17 వరకు జరిగే కళ్యాణోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొనాలన్నారు. వ్రత కథా విధానాన్ని మాల్యాల భరద్వాజ్ గారు, అట్లాగే ఈ వ్రతం మొత్తాన్ని కూడా మంగళ శ్రీకాంత్ శర్మ గారు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గంగా గౌరీశంకర స్వామివారి కళ్యాణం, ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం పురస్కరించుకొని నిర్వహించిన పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది. శ్రీవారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివాహం కాని వారు స్వామివారి కళ్యాణం చేయించుకుంటే వెంకన్న అనుగ్రహం కలుగుతుందని ఆలయ అర్చకులు మాధవాచార్యులు అన్నారు. కార్తీక మాసం పరమ పవిత్రమైన కార్తీక మాసం అవటాన ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో అనేక మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటూ, వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మా అబ్బాయికి వివాహం కావటం లేదండి, మా అమ్మాయికి వివాహం కావటం లేదండి, లేట్ అవుతుంది అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం చేయించినట్లయితే తప్పనిసరిగా వెంటనే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వెంటనే వారికి కళ్యాణం జరగడం జరుగుతుంది, పెళ్లి కావడం జరుగుతున్నది. మార్నింగ్ న్యూస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వారసత్వ నగర పైలాన్ ఆవిష్కరణ, అమరావతి నగర అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అమరావతిని బుద్ధిస్ట్ సర్క్యూట్ గా తీర్చిదిద్దుతాం, 100 కోట్లతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతాం, సీఎం చంద్రబాబు వెల్లడి. తరలిపోయిన విలువైన పురాతన వస్తువులను అమరావతికి తెప్పిస్తాం, చరిత్ర కలిగిన అమరావతికి పునర్వైభవం తెస్తాం, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో చంద్రన్న రుణమేళ, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దళితులు అన్ని రంగాలలో రాణించగలరన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి. గోరంట్లలో జనచైతన్య యాత్రలు నిర్వహించిన మంత్రి రావెల, సంక్షేమ ఫలాలు పేదల దరికి చేర్చడమే టీడీపీ లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.